ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము యైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్కులు పలుకును, నీతిని ప్రకటించును, దేవుని ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకొని ప్రార్థన చెయ్యును. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని భక్తులారా, ఈరోజు ప్రత్యేకముగా నంద్యాల భాస్కర్ రెడ్డి అనురాధ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాంజలిగా ఈ వేడుదలను చేస్తూ ఉన్నారు. అలాగే ఫాదర్ సుమారుగా 100 పూజలు మీరందరూ ఆ దేవునికి మీ మొరలను మొరపెట్టి ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు మీ మొరలను ఆలకించి దేవుడు మీ కుటుంబాలలో శాంతి సమాధానములు అందజేయమని, అలాగే మనందరి కుటుంబాలను దేవుడు అంతోని వారి మధ్యవర్తి ప్రార్థనల ద్వారా మనలను ఆశీర్వదించమని ఈనాటి దివ్య పూజలో భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైన ఈ బలి విందులో పాలు పంచుకొనడానికి వచ్చిన మనమందరం కూడా
పాప పంకిలమైన వారమే. కాబట్టి మన పాపములను ఆ ప్రభువు మ్రోలో వ్రాలి ఆ ప్రభువు ముందు ఉంచి మనలను మన్నించమని ఆ ప్రభు యొక్క కృపను వేడండి. ఈ దివ్య పూజ నెరవేర్చే యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మఠాధిపతి అయిన పాదువాపురి అంతోని వారి జీవిత విధానము ద్వారా నీ సువార్త ప్రతిపాదించు పరిపూర్ణతను మేము సాధింపవచ్చునని స్థిరత్వము లేని ప్రపంచమునకు నిరూపించితివి. మేము స్వర్గపు వస్తువులపై మా హృదయములను నిలుపుకొని జీవించుట సాధ్యమేనని రుజువు చేసితివి. కావున మా మనసులు శాశ్వతము కాని ఇహలోకపు వస్తు వ్యామోహముల నుండి వైదొలగి శాశ్వతమైన పరలోకపు సంపదల యందు మాత్రమే లగ్నమై ఉండునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తుతో పాటు మనము నిత్యం జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు మరియు 9 నుండి 11 వరకు. సహోదరులారా, ఈ విషయములు సంభవించు కాలములను గూర్చి కానీ నిర్ణీత సమయములను గూర్చి కానీ మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకనా ప్రభువు దినము రాత్రివేళ దొంగ వలె వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీయగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రికి కానీ చీకటికి కానీ సంబంధించిన వారం కాము. కనుక
ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులుగా ఉండవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించి ఉన్నను మరణించి ఉన్నను ఆయనతో కూడా మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు మరియు ఒకరికొకరు తోడ్పడుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. అంతట యేసు గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయనాయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడకుడు కేకలు వేయుచు, ఆహా నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. మౌనముగా నుండుము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని పడద్రోసి అతనికి ఏ హానియో చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ
అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరములందంతట ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు ప్రభుని శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. అనుకున్నవన్నీ జరగు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మన మంచికేనని అనుకోవడమే మనందరి పని. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని భక్తులారా, మనందరికీ వినసొంపుగా ఉండే మాట, వినడానికి పవిత్రంగా ఉండే మాట చాపరేవుల పుణ్యక్షేత్రంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు అంతోని వారని. ఈనాడు మనమంతా కూడా కుటుంబంలో శాంతి సమాధానాల కొరకు ఆరాధనలో పాల్గొని, ఈ సమిష్టి దివ్యబలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించిన తర్వాత మన సహోదరులలో ఒకడైనటువంటి ఒక కుటుంబము ఇచ్చేటటువంటి ప్రేమ విందులో పాల్గొని పరలోకంలో ఉన్నటువంటి ప్రభు యొక్క నామాన్ని ఈ లోకంలో స్తుతించడానికి దేవుడు తన యొక్క కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి వరాలను జ్ఞాపకం చేసుకుంటూ, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము పొందినటువంటి మేలులను, కృపానుగ్రహాలకు కృతజ్ఞతగా దివ్యబలి పూజను సమర్పిస్తూ, కేవలం మనుషులంగా మాత్రమే కాకుండా, కేవలం క్రైస్తవులుగా మాత్రమే కాకుండా, కేవలం అంతోని వారి భక్తులమే అని కాకుండా, మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని, మనలో ఉన్నటువంటి క్రైస్తవత్వాన్ని మన యొక్క జీవిత విధానం ద్వారా బాహుటముగా ప్రకటించడానికి కొంతమంది విశ్వాసులు, ఆడవారైనా మగవారైనా కొన్ని గ్రామాల నుండి పాదయాత్ర చేస్తూ పునీతుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆశపడటంలో తప్పేంటి? ఆశపడటంలో కోరిక ఏంటి? ఈ కుటుంబ జీవితాన్ని తండ్రి అయినటువంటి దేవుడు అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, సముద్రము అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వలలు వేయడం తెలిసిన వాడికి చేపలు దొరుకుతాయి, అలానే నిలబడి చూసేవాడు కాళ్ళు తడుస్తాయి. కానీ ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ప్రయత్నాన్ని బట్టి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని బట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, దేవాలయంలో మనము ఒక కాపరిని అనుసరించి జీవించేటటువంటి జీవిత వృత్తాంతము ద్వారా మనమంతా కూడా పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి పాపాలను కడుగుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ కుటుంబంలో కలహాలున్నా, కలతలు ఉన్నా, కలిమి లేమి ఉన్నప్పటికీ కూడా ఆనందంగా సంతోషంగా సర్దుకుపోయేటటువంటి ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క అమ్మమ్మ, ఆమె కష్టం వెనుక, కన్నీరు వెనుక ఏమి ఉంది అంటే కుటుంబం. ఆ కుటుంబమే లేకపోతే నా ముందు కూర్చున్నటువంటి మగవాళ్లకు పట్టించుకునేటటువంటి స్త్రీలు కూడా ఉండరు. అది వాస్తవం. అంటే మేము అందగాళ్ళం కాదా, మా దగ్గర డబ్బులు లేవా, మా దగ్గర గుణగణాలు లేవా, మా దగ్గర శక్తి లేదా, మా దగ్గర ఆత్మీయత లేదా అని మగవారిగా మనము ఆలోచన చేసినట్లయితే అదంతా కూడా మన అమ్మ, మన అక్క, మీ భార్య వారి కన్నీటి వెనుక ఉన్నటువంటి ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో దాన్నే కుటుంబం అంటారు. ఆ కుటుంబమే లేకపోతే ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే చాలామంది యువకులు డింక్ లైఫ్, అంటే DINK, డింక్ లైఫ్, డ్యువల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే ఆ స్త్రీ, ఆ ప్రియురాలు, ప్రియుడు ఇద్దరూ సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు, పిల్లలొద్దు, గోవా వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. దాన్ని డింక్ లైఫ్ అంటారు, డ్యువల్ ఇన్కమ్, నో కిడ్స్.
ఇటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడి నుంటో ఆ ప్రియుడు ప్రియురాలు రాలా, మన కుటుంబంలోనే ఎక్కడో చూసి ఏదో విని సరి అయినటువంటి మార్గంలో నడవకుండా కొంచెం తప్పుద్రోవ పట్టి శారీరకంగా ఆనందం పొందాలని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కుటుంబంలో కన్నీరు. అయ్యో, నా కుమార్తెకు నేను అది ఇచ్చానే, నా కొడుకు ఇది ఇచ్చానే అని కన్నీరు మున్నీరుగా తండ్రి. ఇక్కడ ఈ అస్తమానం తల్లుల గురించి స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకంటే మనకున్నటువంటి వెన్నెముక కనపడదు. ప్రతి ఒక్క భర్త, ప్రతి ఒక్క తండ్రి కూడా కుటుంబ జీవితంలో వెన్నెముకలాగా ఉంటాడు. ఆ వెన్నెముకే గనక లేకపోతే ఆ స్త్రీకి, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి, ఆ సంబంధ బాంధవ్యానికి అర్థం లేదని తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా గమనించాలి. తండ్రిని ఎప్పుడు మనము వెనకేయం, కానీ వెనుక ఉన్నటువంటి వెన్నెముక సరిగ్గా లేకపోతే ఆ వెన్నెముకకు ఏదైనా సమస్య లోపిస్తే అది త్రాగుడు కానీ, వ్యసనం కానీ, లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యం సంభవించినప్పుడు ఆ వెన్నెముక సరిగా లేనప్పుడు టోటల్ బాడీ మొత్తం, శరీరం అంతా కూడా అతలాకుతలమవుతుంది. అందుకనే మగవాళ్ళు గమనించాలి, మనలో ఉన్నటువంటి బలహీనత, నాలో ఉన్నటువంటి బలహీనత నన్ను మాత్రమే దహించి వేస్తే ఓకే, కానీ మీ విషయంలో నిన్ను నమ్ముకొని నీ భార్య, నీ పిల్లలు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటా, మీరు అనుకుంటూ ఉంటారు నా కుటుంబంలో కష్టాలు వచ్చాయి, నా కుటుంబంలో బాధలు వచ్చాయి, నా కుటుంబంలో కన్నీరే. అయినా సంతోషించు. ఎందుకంటే కుటుంబ జీవితంలో లేదా సంసార జీవితంలో కన్నీరు వస్తే ఆ కన్నీరు తొడవడానికి ఎవరో ఒకరు ఉంటారు. భార్య, భర్త, అమ్మమ్మ, ముసలమ్మ, పిల్లలో, పిల్లగాల్లో, మీ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు. కానీ సన్యాస జీవితంలో కన్నీరు వస్తే తొడవడానికి ఎవరున్నారమ్మా? ఒక్క దేవుడు తప్ప. ఇప్పుడు ఈ విషయంలో ఎవరు ధన్యులు? మీరా, నేనా? మీరు ఆ విషయాన్ని గుర్తించాలి. కుటుంబ జీవితంలో కన్నీరు వచ్చినప్పుడు, కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏది జరిగినా నీ వెంటనే నీ భర్త ఉన్నాడు, నీ పక్కనే నీ కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అత్త, అమ్మ అందరూ ఉన్నారు. కానీ మా జీవితంలో ఎవరున్నారు? ఇక్కడ ఉన్నటువంటి గురువుల జీవితాన్ని గమనించండి. మాకేమన్నా కన్నీరు వస్తే ఎవరన్నా ఉన్నారా? ఒక్క దేవుడు తప్ప. అంటే దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి. అది కన్నీరైనా, మున్నీరైనా, ఏదైనా సరే. మరి ఎందుకమ్మా నా కుటుంబంలో కేవలం కన్నీరే, నా కుటుంబం అతలాకుతలమైందని బాధపడుతూ ఉంటారు? ఈ రోజు నుంచి నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి నీ భర్తను అభినందించు, అభిమానించు. కష్టాలు ఉంటాయి, ఉండాలి. కష్టాలు లేకపోతే జీవితానికి అర్థం లేదు. ఆ కష్టంలో నుంచి వచ్చినటువంటి ఆనందము, సంతోషము, మీరు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు ఊరికనే రాలా, అగ్నిలో దహింపబడి, అవి కరిగించబడి తర్వాత ఒక ఆకృతిని పొందిన తర్వాతనే అందంగా, ఆకర్షణీయంగా ఉంది. అదే రీతిలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ముత్యము వల్లే, బంగారం వల్లే కడగబడాలి, అలా చేయబడాలి. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా నా ముందు కూర్చున్నటువంటి విద్యావంతులు, ఇది ఒక తెల్ల కాగితం, అవునా? ఇది నిలబడుతుందా? ఇట్లా నిలబడాలి స్ట్రైట్గా అంటే అది కుదరదు. కానీ మన జీవితం కూడా ఇలానే, మనంతా కూడా నిలబడాలి, స్థిరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ అది నిలబడదు. ఎప్పుడైతే ఈ కాగితాన్ని మనము ఇట్లా పిచ్చి పిచ్చిగా నలిపి, చూడండి అమ్మ ఒక్కసారి, ఇప్పుడు మనం నెమ్మదిగా ఈ యొక్క కాగితాన్ని చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కింద పడుద్దా? మానవ జీవితం, స్త్రీ జీవితం, పురుషుని యొక్క జీవితం కూడా ఎంత నలగబడితే అంత స్థిరంగా ఉంటాం. ఎంత నలగబడితే, అంత కలబడితే, అంత స్థిరత్వాన్ని పొందాలి అంటే మన జీవితంలో కష్టాలు ఉండాలి. ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది నిలబడుతుంది, ఇట్లా నిలబడుతుంది. కానీ కష్టాలు లేకుండా నీ కుమారుడు, నీ కూతురు నిలబడాలి అని నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే
వాళ్ళు మీ ముందు బాగానే నటిస్తారు, ఇలానే ఉంటారు. కానీ మీరు మరణించిన తర్వాతనో లేకపోతే మీ మాటను పక్కన పెట్టిన తర్వాత ఏమైపోతారు? అరే, జీవితం అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, మరి ఏమైంది? నిటారుగా ఉండాల్సిన నా కొడుకు జీవితం వంగిపోయిందే, నిటారుగా ఉండాల్సినటువంటి నా క్రైస్తవ జీవితం వంగిపోయిందే, నిటారుగా ఉన్నటువంటి నా యొక్క భక్తి వంగిపోయిందే అని ఎవరిని నిందించాలి? అంటే నీకు కష్టాలొద్దు, నష్టాలొద్దు, బాధలొద్దు, ఏబీ వద్దు అంటే మరి క్రీస్తు ప్రభు అలనాడు సిలువలో చేసింది ఏంటి? ఆయన కూడా ఒక్క క్షణంలో నాకు కష్టాలు వద్దు అని వెంటనే ఆయన అంగీకరించాడు. ఆయన మనందరికీ కోసం కూడా నలిగిపోయాడు. ఆయన శరీరం మొత్తం గాయాల పాలైంది. నీ కుటుంబంలో కూడా నువ్వు గాయాల పాలవుతున్నావు అంటే నీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉన్నావు. అయితే ఈరోజు కుటుంబం గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి మనము మొదటి మంగళవారము కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలని ప్రార్థిస్తున్నటువంటి సమయంలో అంతోని వారి యొక్క అభిప్రాయం ఏంటి? పునీత్ అంతోని వారు కుటుంబం గురించి అసలు ఏమనుకొని ఉంటారు? పునీత్ అంతోని వారు కూడా ఒక కుటుంబం నుంచే వచ్చారు కదా. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మ కష్టపడలేదా? వాళ్ళ నాన్న కష్టపడలేదా? ఆయన ఒక మహోన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా చూసినటువంటి వాళ్ళు, అరే అందగాడు, ఆస్తుంది, అంతస్తుంది, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఇంకా పిల్లలు పడతారు, కుటుంబం అభివృద్ధి చెందింది అనే ఉంటారు కదా, అవునా కాదా? ఈరోజు నువ్వు ఏ విధంగానైతే నిందలు పడుతూ ఉన్నావో లేకపోతే ఏదైతే నువ్వు స్వీకరిస్తున్నావో అలనాడు ఆ కుటుంబం కూడా స్వీకరించింది. అయితే పునీత అంతోని వారు ఆయన ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా కుటుంబం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి ఒక కోరిక ఉండేది ఏంటి? నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా భార్య ఒక మహారాణిలా బతకాలి, అవునా కాదా? నా భర్త నాతోనే ఉండాలి, నా కొడుకులు కుమారులు నా మనవళ్ళు మనవరాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని సమిష్టి దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు కదా. అందుకే అంతోని వారికి కూడా ఒక కోరిక ఉండేది. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏమనిపించింది? ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి, తప్పేం లేదు, ఆ అమ్మాయిని వాటేసుకోవాలి, కోరికలు ఉంటాయి కదా, అవి తప్పులేదు, చేస్తే తప్పు. అయితే అంతోని వారికి కూడా ఒక కోరిక ఉండేది. ఏంటి ఆ కోరిక? ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే యేసు ప్రభు పట్ల భక్తి, ప్రేమ, ప్రగాఢమైనటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఆయన అగస్టీనియన్ సన్యాస మఠ జీవితానికి అంకితమై ఆయన సేవలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో 1220వ సంవత్సరంలో ఆయన ఉన్నటువంటి కోయిబ్రా లేకపోతే అక్కడ ప్రాంతానికి ఒక ఫ్రాన్సిస్కన్ గురువులు ఒక 5గురు వచ్చి అక్కడ ఒక రాత్రి ఉండి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అసీసి నగరం నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? మొరాకో దేశానికి వెళ్తున్నాం. ఏం చేయబోతున్నారు? ఆ మొరాకో దేశానికి వెళ్ళి ముస్లింలకు మేము సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాము. సువార్తను ప్రకటించడమే కాకుండా క్రీస్తు ప్రభు కోసం మా రక్తాన్ని చిందించడానికి వెళ్తున్నాము అని ఆ 5గురు మా సభకు చెందినటువంటి పునీతులు చెప్పినప్పుడు అగస్టీనియన్ సభకు చెందినటువంటి అంతోని వారు, అరే ఇదేదో బాగుందే, నేను దేవుని పట్ల ప్రేమ ఉంది, భక్తి ఉంది, మరి అలాంటి ప్రేమను నేను ఈ విధంగా కదా నేను ఆయనకు తెలియపరచాల్సింది అని ఆయన కూడా నిర్ణయించుకున్నాడు. అగస్టీనియన్ మఠవాసం నుంచి బయటకు వచ్చి ఆ కపూచిన్ సభలో ఫ్రాన్సిస్కన్ సభలో చేరి ఆయన యొక్క కోరికను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, నేను కూడా మొరాకో దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు ప్రభు కోసం నా రక్తాన్ని చిందించాలని ఆయన అనుకొని వచ్చాడు. అనుకున్న రీతిలోనే ఆయన మొరాకో దేశానికి వెళ్ళాడు. సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయనకు మనము యెషయా ప్రవక్త అంటాడు కదా, నీ మార్గములు నా మార్గములు కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనలు కాదు అని తండ్రి దేవుడు పలుకుతూ ఉంటాడు. అంతోని వారు ఒకటి అనుకుంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇంకొకటి అనుకున్నాడు. అందుకని ఆయనకి అనారోగ్యాన్ని ప్రసాదించాడు.
అనారోగ్యం కారణం వల్ల మొరాకో దేశం నుంచి ఆ కోయిబ్రా ప్రాంతానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన మరణించే ముందు సాధారణంగా నన్ను పాదువాకి తీసుకెళ్ళండి, పాదువా పట్టణానికి తీసుకెళ్ళండి అని ఆయన కోరినప్పుడు పాదువాకు అతి సమీపంలో ఉన్నప్పుడు ఆయన మరణించాడు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ కోరిక ఏంటి? కేవలం నీ కుటుంబమే సంతోషంగా ఉండాలా? కేవలం నువ్వే సంతోషంగా ఉండాలా? అందుకే పునీత అంతోని వారు ఏమంటారంటే, ద ఫ్యామిలీ ఈజ్ ఎ డొమెస్టిక్ చర్చ్. కుటుంబం అనేది ఒక చిన్న చర్చి లాంటిది, కుటుంబము ఒక దేవాలయం లాంటిది. కుటుంబంలో ఆయన అంతోని వారు ఏమంటారంటే, కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. దానికంటే ముందు కుటుంబము దేవుని యొక్క వరము. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనములో చదివినట్లయితే, మనుష్యుడు తన తల్లిదండ్రులను వదిలి తన యొక్క భార్యతో ఇద్దరు ఏకమవుతారు, ఏక శరీరులుగా అవుతారు అని తెలియచేస్తుంది. అంటే ఆరంభంలోనే తండ్రి దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచాడు. కుటుంబంలో శాంతి ఉండాలని అంతోని వారు బోధించారు. కుటుంబంలో ప్రేమ ఉండాలని అంతోని వారు బోధించారు. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలో కూడా అంతోని వారు బోధించారు. అట్లా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, శక్తిమంతులుగా మారాలి. అదేవిధంగా మానవ కుటుంబం ఆదర్శం చూపేటటువంటి కుటుంబంగా ఉండాలి. పేదలను ఆదరించాలి. ఈరోజు దేవుడు నిన్ను నిండుగా మెండుగా దండిగా ఆశీర్వదించాడు అంటే అది నీ కోసం కాదు, అది దేవుడు మనందరి కోసం. ఒక మామిడి చెట్టు ఏ విధంగానైతే చెట్టు నిండా మామిడి పండ్లను పట్టుకొని ఇవి నావి అని ఒక్కసారి అంటే, ఎండాకాలం ఎవరైనా మామిడి పళ్ళు తింటారా? తినరు. అంటే మామిడి చెట్టు మామిడి పండ్లు మనకిస్తుంది, పనస చెట్లు మనకు పనసకాయలు ఇస్తాయి. మరి క్రైస్తవుడిగా అంతోని వారి భక్తిగా వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ యూ ప్రొడ్యూసింగ్ టుడే? ఏ విధమైనటువంటి ఫలాన్ని నీవు ఇస్తున్నావు? ఆ ఫలాన్ని ప్రతిఫలించేటటువంటి విధానం ఏ విధంగా ఉండాలి? అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ కోరిక దేవుని మీద ఉండాలి. నీ కోరిక నీ కుటుంబ శ్రేయస్సు కొరకు ఉండాలి, నీ సంఘ శ్రేయస్సు కొరకు ఉండాలి. అయితే ఒకరోజు అడవికి రాజు అయినటువంటి సింహం అనారోగ్యం పాలైంది. వేట చేయడానికి శక్తి లేదు. కుంటుకుంటా లేచుకుంటా పడుకుంటా చూసిందనమాట. పోతే అక్కడ నక్క పడుకొని ఉంది. నక్కను పట్టుకొని పేక పేసుకుపోయి చంపబోయింది. అప్పుడు నక్క బావలేసి, సింహబావ నన్ను వదిలేయి, నేను నీకు భోజనం తీసుకొస్తానని చెప్పింది. భోజనం తీసుకురావడానికి వెళ్తే జింకలు లేవు, ఏమీ లేవు. తర్వాత అక్కడ చూస్తూ ఉండగా ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద కనిపిస్తే ఆ గాడిదతో ఏమన్నదంటే, గాడిద బావా, సింహం ముసలిదైపోయింది, నిన్ను రాజుగా ప్రకటించడానికి సిద్ధమైంది, నిన్ను తీసుకొని రమ్మన్నది అని గాడిదని తీసుకొని పోయింది అనమాట. లాజికే కదా, సింహం ముసలిదైపోయింది, రాజు అయితే బాగుండేది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ సింహం ఆకలితో ఉంది కాబట్టి గాడిద మీద పడి ఈ చెవు కొరికేసింది. కొరికేయగానే పారిపోయి ఏడ్చుకుంటూ అక్కడుంటే మరలా కొంత సమయం అయిన తర్వాత నక్కబా వచ్చి మాట్లాడుతుంటే, నువ్వు దుర్మార్గుడివి, నన్ను మోసం చేశావు, సింహం నా చెవులు కొరికేసింది చూడు అంటే, నక్కబావ ఏమందంటే, పిచ్చోళ్ళ మాట్లాడు మాకు, నిన్ను రాజుగా చేసినప్పుడు కిరీటం పెడతారు కదా, ఆ కిరీటం పెట్టినప్పుడు నీ చెవులు అడ్డొస్తాయి, అందుకే చెవులు కొరికేసింది అందనమాట. లాజికే కదా. సరే మరలా నిన్ను తీసుకొని రమ్మంటుంది సింహబావ అంటే మరలా వెళ్ళింది లాజిక్. ఈసారి సింహం ఏం చేసింది, వెనక నుంచి అటాక్ చేసింది. వెనక నుండి వేటాడినప్పుడు తోక కట్ అయిపోయింది అనమాట. ఆ తోక కట్ అయిపోయేసరికి మరలా గాడిద ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కొంతసేపు అయిన తర్వాత నక్కబావ వచ్చి, నువ్వెందుకు పరిగెత్తావు అంటే, నువ్వు మళ్ళీ దుర్మార్గుడివి, మోసగాడివి, నన్ను చెవులు కొరికేసింది, తర్వాత తోక కూడా కొరికేసింది, పిచ్చోళ్ళలాగా మాట్లాడు మాకు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ తోక అడ్డుగా ఉండకూడదని ఆ తోక కట్ చేసింది అని. లాజికే కదా. అయితే ఇంకా గాడిద కోరిక ఇంకా పెరిగింది. చెవులు కట్ చేసింది, కిరీటం పెట్టింది, తర్వాత తోక కట్ చేసింది, ఇప్పుడు సింహమే కుర్చీ మీద కూర్చోబెట్టిద్ది అని అనుకొని వెళ్ళిందనమాట. ఈసారి సింహం తనకున్నటువంటి బలాన్ని మొత్తం కూడగట్టుకొని ఆ గాడిదని పట్టుకొని చంపేసింది.
చంపేసిన తర్వాత ఆ పొట్టిని చీల్చేటటువంటి శక్తి లేక సింహం ఏం చేసిందంటే నక్క ఇంకో ఆ మొత్తం ఓపెన్ చేసి నాకు మెదడు, గుండెకాయ, లివరు ఈ మొత్తం శాల్తీలు తీసుకొని రా అని చెప్పింది అనమాట. సరే, పాయింటే కదా. అప్పుడు నక్కబావ ఏం చేసింది, మొత్తం ఓపెన్ చేసి మెదడు బాగుండేది కదా రుచికరంగా, ఆ నక్కబావ ఏం చేసింది, మెదడు తినేసింది. మెదడు తినేసిన తర్వాత గుండెకాయ, లివర్ తీసుకొని వచ్చిన తర్వాత సింహం చూసింది, ఏంది గుండెకాయ ఏది మెదడేది అంటే, అప్పుడు నక్క అన్నది, సింహ బావా ఆ గాడిదకే కనుక మెదడు ఉంటే ఫస్ట్ సారి నువ్వు చెవులు కొరికినప్పుడు రెండోసారి వచ్చేదా, దానికి మెదడు లేదు అని చెప్పేసింది. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ కుటుంబంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు, మన యొక్క కుటుంబంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు. అయినప్పటికీ కూడా సమాధానంతో, శాంతితో మనమంతా కూడా తెలియచేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనమంతా కూడా ప్రార్థన చేయాలి. అందుకే పునీత అంతోని వారు కుటుంబం మీద ఇట్లా చెప్పినప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఊరికనే రావు. శాంతి సమాధానాలు ఎట్లా వస్తాయి, మన వైవాహిక జీవితం, మీ వైవాహిక జీవితం సరిగ్గా ఉంటే పుట్టబోయేటటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పుట్టినటువంటి పిల్లలు ఆలకిస్తారు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి. అందుకే యెహోషువ ప్రవక్త ఏమంటాడంటే, నేనును నా కుటుంబమును ప్రభువును మాత్రమే సేవింతాము. మీ అందరూ కూడా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ యొక్క విశ్వాసం బలపడుతూ ఉంది, స్థిరపడుతూ ఉన్నారు. అంటే మనమంతా కూడా నలగబడాలి, సాతాను మీద తిరగబడాలి, ప్రభు యొక్క స్థానంలో, ప్రభు యొక్క సహవాసంలో స్థిరపడాలి. అప్పుడే మనము నిలవగలుగుతాం. మనం ఎప్పుడైతే నిటారుగా నిలవగలుగుతూ ఉంటామో చూడగలుగుతాం, ఇక్కడ నా కుటుంబంలో ఏం జరుగుతుంది, నా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది అని అవగాహన పెరిగినప్పుడు మన యొక్క ఆలోచనలు మారాలి. మన యొక్క ఆలోచనలు మారినప్పుడు మన యొక్క విధి విధానాలు మారాలి. విధి విధానాలు మారినప్పుడు మనలో వినయత్వం రావాలి. అదే వినయత్వాన్ని ఈనాడు పునీత పాదువపురి అంతోని వారు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం నుండి గురువులు వస్తున్నారు, కుటుంబం నుండి కన్యాస్త్రీలు వస్తున్నారు, కుటుంబం నుండి రాజకీయ నాయకులు వస్తున్నారు, కుటుంబం నుండి చాలామంది వస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబం బాగుంటే మంచి గురువులు వస్తారు, కుటుంబం బాగుంటే మంచి కన్యాస్త్రీలు వస్తారు, సమాజంలో సేవ దృక్పథం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మంచి ఉదాహరణ ఆరంభంలో మన కిషోర్ ఫాదర్ గారు చెప్పున్నారు, మనందరికీ సుపరిచితులే ఫాదర్ మర్రెడ్డి గారు. ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తే ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో నాకంటే మీకే తెలుసు. మొన్నటి రోజున అక్కడ అమ్మగారుల పండుగకి పిలిచినప్పుడు సెయింట్ ఆన్స్ ఫీస్ట్కి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు కూడా నాకు తెలియదు. కానీ దేవుని అనుగ్రహం వల్ల దీవుబలిపు చేయమన్నారు, ప్రసంగం చెప్పమన్నారు. తర్వాత అంతా విన్న తర్వాత ఫాదర్ నేను ఇట్లా అంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నటువంటి తీరు, దేవుడు మనందరినీ కూడా ఒక ఆయుధంలాగా వాడుకుంటూ ఉంటారు. మన వంటగదిలో కూడా కత్తి ఉంది, మనం బయటికి వెళ్ళినా కూడా కత్తులు ఉన్నాయి. ఆ కత్తిని ఉపయోగించే విధానం తెలిసినట్లయితే మనకు సమస్యలు రావు, ఆటంకాలు రావు, శాంతియుతంగా ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా దేవుడు అనేకమైనటువంటి వరాలను ప్రసాదించారు. సహాయపడండి, స్థిరపడండి. పునీత పాదువపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నిలబడండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. అప్పుడు మనమంతా కూడా ఇది నా కుటుంబము, ఇది నా సంఘము, ఇది నా ప్రపంచము. అందుకే చివరిగా అంతోని వారు ఏమంటారంటే, కుటుంబము ఒక చిన్న చర్చి లాంటిది, సంఘము లాంటిది, ప్రపంచం లాంటిది. ఈ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క ప్రేమ చేత నింపబడింది. కాబట్టి మనం ప్రార్థిద్దాం, దేవుని యొక్క మేలులు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, నన్ను నీరు అర్పణగా కరిగిపోని, నన్ను నీరు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు మఠాధిపతి అయిన ఫ్రాన్సిస్ పుణ్యాత్ముని నిర్మల హృదయముతోనూ సోదర ప్రేమతోనూ ప్రజ్వలింపచెత్తగించితివి. ఈ పునీతుని సంస్మరణము నాడు నీ బలిపీఠమును సమీపించు వారిని దైవభక్తితో నింపుము. తద్వారా మేము నీకు ఈ స్తుతి బలిని యోగ్యముగా సమర్పించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సంగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై
మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వీచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తం నందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా 14వ లియో జగద్గురువును, మా గోరంట్ల జోనిస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోసప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, అసీసుపురి ఫ్రాన్సిస్ వారితోను, పునీత క్లారమ్మ గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నా శిష్యుడు కాదలుచుకున్నవాడు నా సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి. పగిలి నలిగిన హృదయాలతో మన మనవుల కోరికలను ఆ భగవంతునికి అంతోని పుణ్యాత్ముని వేడుదల ద్వారా మనము విన్నవించి మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈరోజు మనము ఈ దేవాలయంకి వచ్చి ఉన్నాం. మరి ఫాదరు చెప్పినట్లుగా మన హృదయాలను మనము భగవంతునికి ఆ శిలువ మార్గంలో నడిపించినట్లయితే తప్పకుండా మనము ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ దైవరాజ్యము చేరగలవారం. కాబట్టి ఈరోజు భక్తితో మనము ఆ భగవంతుని ప్రార్థన చేసుకుందాం. మన మనవులను ఆలకించి మన కుటుంబంలో శాంతి సమాధానం అందజేయమని తండ్రి అయిన దేవుని పరలోక జపము ద్వారా వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వర దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఈ విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్.
క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. సమతల సహన గుణాలే సమర నినాదము, సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము, సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరమునికి దారి యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి కదలిరండి దైవ జనమా త్వరగరండి, తరలిరండి కదలిరండి దైవ జనమా త్వరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభవిందుకు యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి భక్తులారా, అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే కనుక దేవునికి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈనాడు ధ్యానించినటువంటి అంశము కుటుంబములో శాంతి కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఇంత చక్కగా ఆధ్యాత్మికముగా మనలను నడిపించి మరిపించి మనకు తోడుగా ఉంటూ మా ఉదయకాలం నుండి ఈ సమయం వరకు మరి తన యొక్క కంటి రెప్పలా కాచి కాపాడుతున్నటువంటి ఆ దేవాతి దేవునికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒకసారి దేవునికి కరతాళ ధ్వనులతో మరొకసారి దేవుని స్తుతించుదాం. రెండవదిగా, ఈనాడు మనకందరికీ సుపరిచితులే, తెలిసిన వారే, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఆయన దగ్గర నుండి సహాయాన్ని పొందుకున్న వారే. మన యొక్క కర్నూలు మేత్రాసనములో ఒక వెన్నుముక్కగా ఉంటూ తన యొక్క సహాయ సహకారాలుగా మరి అనేక విధాలుగా మరి సహకారాన్ని అనేక మందికి అందించినటువంటి మన ప్రియతమ గురువర్యులు మర్రెడ్డి ఫాదర్ గారు. ఈనాడు మన ఆహ్వానాన్ని మన్నించంటే మేము పిలవలేదు, కానీ ఈనాడు ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు ఆయన యొక్క కుటుంబ సభ్యులే, ఆయన యొక్క తమ్ముడు గారే. సో ఆయన నేను ఉదయకాలం నేను ఆయన అడిగి ఉన్నాను, ఎవరైనా వస్తున్నారు మన బంధువులంటే మన ఫాదర్ గారు వస్తున్నారు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఈనాడు మన మీద ప్రేమతో మనందరి కోసం ప్రార్థించి సమిష్ట దివ్య పూజావళిని సమర్పించినటువంటి మన గురుశ్రీ మర్రెడ్డి ఫాదర్ గారికి మన యొక్క విచారణ గురువులైనటువంటి రెడ్డి గారి తరపున, బాలకిషోర్ గారి తరపున, మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు మరి ఆయనకి సమర్పించుదాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించుదాం. రెండవదిగా, ఈనాడు
గత 2 నెలలుగా మన పుణ్యక్షేత్రానికి విచ్చేసి తన యొక్క సేవలను ఇక్కడ అందిస్తున్నటువంటి ప్రీతమ గురువర్యులు ప్రేమకుమారి ఫాదర్ గారు, ఇదే తనకి చివరి మంగళవారం ఐ థింక్. ఎందుకంటే తన విచారణకి వెళ్ళాలి. ఆయన కొత్తగా యుఎస్ఏ నుండి వచ్చి ఉన్నారు. నేను పోయిన నెల చెప్పిన విధముగా మన ఫాదర్ గారు వచ్చినంత వరకు నాకు సహాయం చేయడానికి వచ్చి ఉన్నారు. తన యొక్క ప్రసంగాల ద్వారా ఎంతోమంది తన యొక్క ప్రసంగాలు వింటూ వాక్యం ద్వారా ఈ ఫాదర్ గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనేక మంది నుండి చక్కటి తన ప్రసంగం ద్వారా మరిపించుకొని ప్రజల యొక్క హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రేమకుమారి ఫాదర్ గారు ఉన్న 2 నెలలైనా సరే ఆధ్యాత్మికంగా పాటల పూజ ద్వారా కావచ్చు, ప్రసంగాల ద్వారా కావచ్చు, ఆధ్యాత్మికముగా 2 నెలలను కూడా మనకు సహాయం చేసి మనలందరినీ ఆధ్యాత్మికముగా నడిపించినటువంటి మన ప్రేమకుమారి ఫాదర్ గారికి మన యొక్క విచారణ గురువుల తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు సమర్పించుతాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో. 3వదిగా, పేరు అవసరం లేదు, ఆయన యొక్క స్వరం వింటే చాలు, చాలా తీయగా ఉంటుంది. ప్రజల హృదయాలను ఆకట్టుకునే వ్యక్తి ఆయన ఎవరో కాదు, మన కర్నూలు మేత్రాసనము దివ్యవాణి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మన లహస్య ఫాదర్ గారు. ఎంతో చక్కగా మంచిగా మాట్లాడుతూ అనేక మంది హృదయాలను ఆకట్టుకుంటూ పూజకు ముందు ఆరాధనలో ఆయన కూడా పాలు పంచుకొని మన కోసము పుణ్యక్షేత్రం కొరకు మీ అందరి కోసము మనందరి కోసము ప్రార్థించినటువంటి మన లాస్య ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. ఈనాడు దివ్యవాణి ఛానల్లో ప్రతి నెల కూడా సహాయం చేస్తున్నటువంటి 2 బ్రదర్స్ ఉన్నారు. పుణ్యక్షేత్రం తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదం సమర్పించుదాం. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ మంగళవారము కుటుంబములో శాంతి సమాధానము కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఉన్నాం. వచ్చే మంగళవారము యువకుల కొరకు, యువకులు క్రీస్తులో వెదుగుదల కొరకు, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి టెక్నాలజీ పెరిగి ఉంది. ఎలా ఉంటూ ఉన్నారో మీకు తెలుసు. కుటుంబంలో నీ బిడ్డలు, మన యొక్క యువకులు, వారు క్రీస్తులో వెదుగుదల కోసము ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. వచ్చే వారము 16వ తారీఖున సంతాన ప్రాప్తి, ప్రతి నెల 3వ తారీఖున సంతాన ప్రాప్తి కొరకు ఈ డేట్ మాత్రము ఎప్పుడు కూడా జరగబడదు. అది ఎప్పుడు కూడా వీరి కోసము ప్రతి నెల 3వ మంగళవారం రోజున సంతాన ప్రాప్తి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరపబడుతూ ఉంది. 4వ మంగళవారము ఈ నెల 23 పిల్లల భవిష్యత్తు కొరకు, పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని అనేక మంది ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. భక్తుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరపబడుతూ ఉన్నాయి. ఈ నెల 30 పాడి పంటల కొరకు, పాడి పంటల అభివృద్ధి కొరకు ఈ నెల 5 వారాలు ఉన్నాయి. కాబట్టి 5 వారాలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. గత 6 నెలల క్రితమో ఐ థింక్ 9 నెలల క్రితం 6 వారాలు హైదరాబాద్ నుండి ఒక ఫ్యామిలీ వచ్చి ఉంది. వారు పోయిన వారం నాకు ఫోన్ చేసి ఉన్నారు, ఫాదర్ 6 వారాలు నేను ప్రార్థన చేసుకుని ఉన్నాను, అప్పుడు వచ్చి ఉన్నాను, ప్రార్థన పెట్టించుకొని ఉన్నాను. పునీత అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను ఒక బిడ్డకి నేను ఒక తల్లి అవి ఉన్నాను. కాబట్టి నా బిడ్డ అయినటువంటి నేను, నా బిడ్డ కూడా చాలా క్షేమంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, ఇంకొక పూజను మాకు మళ్ళీ కృతజ్ఞత పూజ సమర్పించనని అడిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుణ్యక్షేత్రము అద్భుతాలను పొందుకునే పుణ్యక్షేత్రము, అద్భుతాలకు నిలయముగా నిలిచే పుణ్యక్షేత్రము, చేపరేవుల పుణ్యక్షేత్రము. ఏ వ్యక్తి కూడా, ఏ యొక్క దేవుని బిడ్డ కూడా, లేదా పునీత అంతోని వారి భక్తులు కూడా వట్టి చేతులతో వెళ్ళడం లేదు. ప్రియబిడ్డలారా, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదే విధముగా ఆరాధనలో విడుదలను పొందుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు.
కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క ఆశీస్సులను పొందుకోండి. మీరు కూడా కొందరిని నడిపించండి. ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి అద్భుతాలకు సాక్ష్యముగా నిలవండి అని ఈ యొక్క పుణ్యక్షేత్రము యాజమాన్యము కోరుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మీరు చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు మరి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. చివరిగా ఈరోజు మనకి ప్రతి మంగళవారం కోయిరి ద్వారా మమ్మలను ఆధ్యాత్మికముగా స్వరాలతో తీయనైనటువంటి గానముతో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వసంత మాస్టర్ గారికి, బాలయ్య ఉపదేశ్ మాస్టర్ గారికి, రాజు మాస్టర్ గారికి, బాలస్వామి, రాయప్ప, మిగతా సింగర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. ఈరోజు ప్రత్యేకముగా ప్రేమ విందును ఏర్పరిచినటువంటి పెద్దగొట్టాల భాస్కర్ రెడ్డి, అనురాధ కుటుంబ సభ్యులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా వారు ముందుకుంటారు. ఆ కుటుంబ సభ్యులే ఈనాడు మాస్టర్ గారు ప్లే చేస్తున్నటువంటి మనకి కీబోర్డు కూడా సహాయం చేసినది మన యొక్క మర్రెడ్డి ఫాదర్ గారి కుటుంబ సభ్యులే, మర్రెడ్డి ఫాదర్ గారే. ఆయనే దగ్గరుండి ఎలాగ ఏంటి అనేది కూడా ఆయన చూసి చక్కగా మన కీబోర్డు కూడా అన్ని విధాలుగా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు కూడా మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈనాడు ప్రేమ విందును కూడా ఏర్పాటు చేసినటువంటి కుటుంబం కూడా మా ఈ భాస్కర్ రెడ్డి, అనురాధ కుటుంబం. ఒకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మన అందరి తరపున కూడా. థ్యాంక్ యూ డియర్ వన్ అండ్ ఆల్. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్నటువంటి పెద్దగొట్టాల, రసులుపేట, నంద్యాల తదితర ప్రాంతాల నుండి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ మరి పుణ్యక్షేత్ర యాజమాన్యం తరపున సహాయ గురువుగా మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు వస్తూ ఉన్నారు, అనేక మంది నడిపిస్తూ ఉన్నారు. మీ జీవితాలలో జరిగినటువంటి మేలులకు గాను కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ 3 పువ్వుల ఆరికాయలుగా ఆశీర్వదించబడాలని, మీరు నూరంతలుగా ఫలించబడాలని కోరుకుంటూ, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ అనేక మందిని ఇంకా ఆధ్యాత్మికంగా నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియా స్నేహితులారా, దివ్యవాణి టీవీ కేంద్రం తరపున నేను మీ ముందున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. దివ్యవాణి టీవీ స్టూడియో నిర్మాణము జరుగుతూ ఉన్నది. దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క భవన నిర్మాణము మంచిగా జరుగుతున్నదని తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ స్టూడియో భవన నిర్మాణము చాలా చక్కగా, అందంగా, సౌందర్యంగా తయారవుతూ ఉన్నది. అయితే ఈ యొక్క దివ్యవాణి టీవీ స్టూడియో భవన నిర్మాణంకు కర్నూలు మేత్రాసు నుండి విరాళాలు కోరడమైనది. ఈ విషయము నేను గత 2-3 నెలల నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తూ ఉన్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ భవన నిర్మాణము చాలా చక్కగా జరగాలని మీరందరూ ప్రార్థన చేస్తున్నందులకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ ఛానల్ అనేది మన కథోలిక మానసపుత్రిక కనుక ఈ మానసపుత్రికను మనము పెంచి పెద్ద చేసి భవిష్యత్తులో శ్రీసభలో ఉన్నటువంటి తెలుగు కథోలికులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వారు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య పూజలు మరియు దివ్య సప్రసాద ఆరాధన, జపమాలలు మరియు ఆత్మీయ కార్యాలను పొందడానికి, ఆత్మీయ మేలులు పొందడానికి దివ్యవాణి టీవీ ఛానల్ తెలుగువారికి ఒక అద్భుత వరప్రసాదంగా, దేవుని యొక్క అమూల్యమైన వరముగా ఉండబోతూ ఉంది. కనుక ఈ దివ్యవాణి టీవీ ఛానల్ స్టూడియో భవన నిర్మాణంకు మీ వంతు సహాయమును అందించమని, మీ వంతు బాధ్యతగా మీ వంతు విరాళములు అందించి ఈ భవన నిర్మాణంలో మీరు కూడా ఒక పునాది రాయిలా ఉండాలని, ఈ భవన నిర్మాణంలో మీరు కూడా ఒక ఇటుక రాయి అవ్వాలని, మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి, మీరు ఇచ్చేటటువంటి ప్రతి సహాయము ఈ టీవీ ఛానల్ భవన నిర్మాణంలో ఒక ఇటుక రాయిగా మరియు ఒక ఇటుకగా ఉండబోతూ ఉంది. కనుక మనం నిర్మించేటటువంటి ఈ టీవీ ఛానల్
స్టూడియో భవన నిర్మాణము నిజంగా మన ఆత్మీయతకు మనం పొందేటటువంటి ఆత్మీయ మేలులకు ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరైనా మీ విరాళాలను పంపించాలనుకుంటే QR కోడ్ కొట్టి మీరు మీ సహాయమును దివ్యవాణి టీవీ ఛానల్కు పంపించండి. మీకు తోచినంత సహాయము, పెద్దదే ఇవ్వాలని కాదు, మనకు శక్తికి మించినంత ఇవ్వాలని కాదు, మనకు దేవుడు ఎంతగా ప్రేరణ కలిగిస్తారో అంత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద మొత్తంలోనే కాదు, చిన్న మొత్తంలో కూడా మీ వంతు సహాయంను అందించవలసిందిగా మరి ఇతరులకు కూడా తెలియజేసి దివ్యవాణి స్టూడియో భవన నిర్మాణమునకు మీ వంతు సహాయం చేయవలసిందిగా దివ్యవాణి టీవీ ఛానల్ స్టూడియో CEO తరపున మరియు మన మేత్రాల తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము ఈ పరమ వరమును స్వీకరించి నూతన జీవను పొంది ఉన్నాము. పాదువాపురి అంతోని వారి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రలను మా శరీరములందు ధరించి నీ మీద మాత్రమే మనసు లగ్నము చేసుకొని ఉండినట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలనందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. మా కొరకు వేడుకొనండి. 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 మా కొరకు వేడుకొనండి.
మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మా పాపములు మన్నించండి స్వామి. మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. మా మీద దయగాను నడి స్వామి. కష్టపడేవారు సంతోషం కలిగించేవారు, పాపాన్ని చల్లార్చువారు, ఉన్నత పరమణంలో వారి సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలోని దుర్గం తర్వాత దరిద్రైన వారు మోక్షాలను దయచేయడంలో ప్రార్థించండి. ప్రీతాంతుని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర మీ శ్రీ సభ పునీతంతుని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నున్నట్లును నిత్యానందమును భావించుటకు మేము పాత్రమగునట్లును మీ సేవకుడైన పునీతంతుని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలని దేవవారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
పిలిచిన అంతోని వారమకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువపురకు, అంతోని వారా పావన చరితుడా. నీచ తపములే ఆత్మల రక్షణ, నీ జీవితమే మాటిల ప్రేరణ. ఆర్తుల రోదన, భక్తుల వేదన, తీర్చగరావా పుణ్యన బోధన. నీచ తపములే ఆత్మల రక్షణ, నీ జీవితమే మాటిల ప్రేరణ. ఆర్తుల రోదన, భక్తుల వేదన, తీర్చగరావా పుణ్యన బోధన. అద్భుతములకు నిలయమైన అంతోని వారమకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థింతుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థింతుము. అంతోని వారా పాదువపురకు, అంతోని వారా పావన చరితుడా. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధ